జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 18.42% పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో 17.98%, భూత్పూర్ మున్సిపాలిటీలో 12.91% పోలింగ్ నమోదైంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. నరేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటలకే పోలింగ్ నమోదవుతుంది, పోలింగ్ కొనసాగుతుంది. మరి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఓటింగ్ నమోదవుతుంది, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఓటర్లు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎన్నిక జరుగుతుంది. మొత్తం 60 డివిజన్లు ఉన్నటువంటి మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మొత్తం 59 డివిజన్లలో మొత్తం 1,97,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి 272 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపుగా 4,000 మంది సిబ్బంది జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ 21 డివిజన్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ డివిజన్కు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం కొంత ఎక్కువగా పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి ఓటర్లు ప్రస్తుతానికైతే పోలింగ్ కొంత మందకోడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ కార్పొరేషన్కు సంబంధించి ఈ తొలిసారి జరుగుతుండడం, ఈ కార్పొరేషన్ పరిధి కావచ్చు, ఈ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 82 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఇక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో 45వ డివిజన్లో మాత్రం పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. దాదాపు గంట సేపు ఆలస్యమైంది. అక్కడ గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ ఆలస్యమైంది. 4వ నెంబర్లో ఉండాల్సినటువంటి అభ్యర్థి గుర్తు 1వ నెంబర్కి రావడంతో అభ్యర్థులు అబ్జెక్షన్ చెప్పారు. దాని తర్వాత అభ్యర్థులు అందరూ కూడా పోలింగ్కి ఓకే చెప్పడంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది. 8 గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి అక్కడే వెయిట్ చేశారు. కొంతమంది వెనుదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులకు పోలింగ్ టైంలో, ప్రచార టైంలో చెప్పినటువంటి నెంబరు కాకుండా సీరియల్ నెంబర్ మారడము, 4వ నెంబర్ పైకి రావడంతో 1వ నెంబర్లో ఉండాల్సినటువంటి గుర్తు 2వ నెంబర్కి రావడంతో ఓటర్లు గందరగోళ పడేటటువంటి అవకాశం ఉందని అభ్యర్థులు భావించడంతో కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. తిరిగి అభ్యర్థులంతా కూడా ఓకే అనడంతో పోలింగ్ను అధికారులు ప్రారంభించారు. గద్వాల జిల్లా విషయానికి వస్తే 9 గంటల వరకు 18.42% పోలింగ్ నమోదైంది. ఇటు మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి అయితే ఇప్పటి వరకు పోలింగ్ శాతాన్ని అధికారులు అయితే వెల్లడించలేదు. మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఓట్లకు సంబంధించి దాదాపుగా 12.36% పోలింగ్ శాతం నమోదైంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 24,050 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. భూత్పూర్ మున్సిపాలిటీలో 10 వార్డులకు 20 పోలింగ్ కేంద్రాలు, దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులకు 23 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు నారాయణపేట జిల్లాకు సంబంధించి మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు ఎన్నిక మాత్రం వాయిదా వేశారు. అక్కడ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఇటు వనపర్తి జిల్లా విషయానికి వస్తే వనపర్తి మున్సిపాలిటీలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. మరోవైపు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ 21 డివిజన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరి కాసేపట్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మొత్తంగా మహబూబ్ నగర్ పరిధిలో పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కుమార్, అయితే నరేష్, అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు, పోలీసులు సిబ్బంది అక్కడ ఓటింగ్ సంబంధించి ఏం చెప్తున్నారు?
మొత్తం 82 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు. అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు కూడా గుంపులుగా ఉండడం అనేది, పోలింగ్ కేంద్రాలకు మొబైల్స్ కూడా నిషేధించారు. అక్కడ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేటటువంటి విధంగా కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ కొంత సిబ్బందిని, ఎక్కువ మందిని నియమించడం, అక్కడ కఠినంగా రూల్స్ ను అమలు చేయడం, ఎవరు కూడా గుమికూడి ప్రచారం చేసుకోవడం కూడా నిషేధం. కాబట్టి అటువంటి చర్యలు ఏవి కూడా పాల్పడకుండా ఇటు అభ్యర్థులకు, ఇటు ఏజెంట్లకు, పార్టీ కార్యకర్తలకు ఆ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో సూచించడం జరిగింది. అక్కడ కూడా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగేటటువంటి విధంగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.